మన భూమి తర్వాత మనుషులు అడుగు పెట్టాలని అనుకుంటున్న గ్రహం ఏదో తెలుసా? ఈ గ్రహంపై మనుషులు బ్రతకగలరా? ఇప్పుడు రోబోట్లు గ్రహంపై ఏం చేస్తున్నాయి? ఒకప్పుడు ఆ గ్రహంపై జీవము ఉందా? ఈ ఒక్క నిజం తెలిసాక మీ ఆలోచన మారిపోతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతకుముందు మీరు ఈ గ్రహం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. భూమికి విష్ణుమూర్తికి పుట్టిన కొడుకే ఈ గ్రహం అని పురాణం చెబుతుంది. అసలు ఈ గ్రహం పుట్టుక ఎలా జరిగింది అంటే, దాక్షాయిని దూరమైన ఎడబాటులో ఉన్న శివుడు శరీరంలోంచి రాలిన చెమట బొట్టు నుండి ఒక పురుషుడు పుడితే భూదేవి అతన్ని తన సొంత కొడుకుగా చేరదీసిందని, అతని కుజుడని అని చెప్తారు. అసలు ఈ మార్స్ గ్రహాన్ని మనము అరుణ గ్రహమని, కుజగ్రహమని అంటారు. మార్స్ని ఎర్రగ్రహం అని ఎందుకు పిలుస్తారో తెలుసా? మార్స్ ఉపరితలం మీద ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇనుము తుప్పు ఎక్కువగా ఉంటుంది. మార్స్ ఒక పెద్ద తుప్పు పట్టిన గ్రహం మాదిరి ఉంటుంది. మార్సులో ఉన్న ఒలింపస్ మోన్స్ మన భూమిలోని మౌంట్ ఎవరెస్ట్ కంటే 3 రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంది. ఒకప్పుడు మార్సులో నదులు, సరస్సులు, బహుశా సముద్రాలు కూడా ఉండేవి. అందుకే మార్సులో జీవం ఉందా లేదా అని ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. మార్సులో సగటు ఉష్ణోగ్రత -60 డిగ్రీల సెల్సియస్, రాత్రి సమయంలో అయితే -100 డిగ్రీల వరకు పడిపోతుంది. అక్కడ మనిషి ప్రత్యేక సూట్ లేకుండా కొన్ని నిమిషాలు కూడా బ్రతకలేడు. అవును, ఈ విధంగా మనుషులు ఆ గ్రహంపై జీవించవచ్చా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. మార్సులో వచ్చే దుమ్ము తుఫాన్లు భూమి తర్వాత మనుషులు అడుగు పెట్టాలని అనుకుంటున్న గ్రహం మార్స్. దీన్ని అంగారక గ్రహం అని కూడా అంటారు. అలాగే అరుణ గ్రహం, కుజగ్రహం అని కూడా అంటారు. మార్సులో వచ్చే దుమ్ము తుఫాన్లు ఇక్కడ వచ్చే తుఫాన్ల కంటే పెద్దవిగా ఉంటాయి. కొన్ని తుఫాన్లు నెలల తరబడి కొనసాగుతూనే ఉంటాయి. మార్స్ మీద ఇప్పటి వరకు మనుషులు లేరు. మార్సులో జీవము ఉందా లేదా అన్న ఆనవాళ్ళ కోసం రోబోట్లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో మార్స్ మీద ఇళ్ళు, నగరాలు, వ్యవసాయం కూడా చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. మార్స్ మనకు 2వ నివాస గ్రహం కావచ్చు. మార్సులో గురుత్వాకర్షణ భూమి కంటే 3 రెట్లు ఎక్కువ. ఫ్రెండ్స్, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకొనుటకు నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.